యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర పాలుగారె దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో పాలుగారె దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి నోరు తెరువలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర చెల్లుమని కొట్టింది ఒకరు తన మోము పైన ఊసింది మరి ఒకరు చెల్లుమని కొట్టింది ఒకరు తన మోము పైన ఊసింది మరి ఒకరు బంతులాడినారు బాధలను పెట్టినారు బంతులాడినారు బాధలను పెట్టినారు నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నవ్వింది మరి ఒకరు గేలి చేసినారు పరిహాసమాడినారు గేలి చేసినారు పరిహాసమాడినారు నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర
పాత్రం కరుణామయుని దయగల పాత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సందర్భ సహితమైన పాట పాడినందుకు వందనాలు సిస్టర్. నాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచుండే, కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసే కృంగుచునే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసే కృంగుచునే. గాయములాచే బాధనుంది, రక్తము కాచే హింసనుంది. గాయములాచే బాధనుంది, రక్తము కాచే హింసనుంది. సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే. నాలుక ఎండెను దప్పిగొని, కేకలు వేసెను దాహమని. నాలుక ఎండెను దప్పిగొని, కేకలు వేసెను దాహమని. చేదు రసమును పానము చేసి, చేసెను జీవాయాగమును. చేదు రసమును పానము చేసి, చేసెను జీవాయాగమును. సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే. ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్పజాలవుగా. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్పజాలవుగా. ఈ ప్రేమ నీకై విలపించుచు, ప్రాణము ధారబోయుచునే. ఈ ప్రేమ నీకై విలపించుచు, ప్రాణము ధారబోయుచునే. ప్రభా నాయన, ఈ తెల్లవారుజామున నీ సన్నిధిలో నా ప్రభా మేమందరము చేరి నాయన నేను స్తుతించడానికి, నీ అమూల్యమైనటువంటి నీ వాక్కులు వినడానికి నాయన మమ్మల్ని అందరినీ కూడా మీరు సమకూర్చినందుకు నాయన నీకు వేలాది వందనాలు. ఇట్టి సమయాన్ని నాయన అయోగ్యులము, అల్పులము, ఎన్నిక మందికి లేని వారం ప్రభా, ఎంతో మందికి ధన్యత లేదు. మమ్మలను ప్రేమించి మీ దాసులను ప్రేరేపించి నా ప్రభా మా అందరికీ నాయన ఇట్టి వాక్యాన్ని నాయన మరి రోజులో మొదటిగా నాయన నిన్ను స్తుతించే ధన్యతను, నీ వాక్కులు వినే భాగ్యాన్ని నీ నామములో ప్రార్థించడానికి నీవు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభువా నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు.
నా తండ్రి అయ్యా ఇదిగో నా ప్రభు నా దేవ ఇప్పుడు మీ దాసులు నీ వాక్యాన్ని నాయన అయ్యా ఇదిగో వివరిస్తుండగా సిలువలో నీవు పలికినటువంటి 7 మాటలను నాయన అయ్యా మా ముందు ఉంచుతుండగా నా ప్రభువా మీ దాసులు మీ ఆత్మతో నింపండి, మీరు మరుగు చేయండి, మీరే మాట్లాడండి మాతో ప్రతి ఒక్కరితో నాయన. ఆఖరిగా నా ప్రభువా సిలువలో నువ్వు పలికినటువంటి ఆ యొక్క 7 మాటలను అయ్యా ఒక్కొక్క మాటను ధ్యానిస్తుండగా నా ప్రభువా నా దేవా ఆ మాటలు నాయన మా ఆత్మలకు ఎంతో మేలుకరంగా ఉండటానికి వాటిని మేము ఎల్లప్పుడూ మా హృదయాల్లో నా తండ్రి నాయన అయ్యా వాటిని భద్రం చేసుకుంటూ నా తండ్రి నా ప్రభువా నాయన నీ మాటలను నాయన ఎల్లప్పుడూ కూడా అయ్యా ఇదిగో నాయన మా హృదయాల్లో ధ్యానించుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా మీ దాసులు మీ ఆత్మతో నింపి అభిషేకించి నా ప్రభువా అయ్యా ఇదిగో నా తండ్రి నా ప్రభువా నాయన మీరే నా తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని చిన్న కొద్ది ప్రార్థన ఆలకించమని యేసే పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మనకి యాక్సిడెంటల్ గా ఎంత పెద్ద దెబ్బ అయినా తగిలితే మనం తట్టుకుంటాం, ఎందుకంటే అది తగిలిన తర్వాత మనకు తెలుసుద్ది. కానీ ఒక దెబ్బ తగలడానికి మన ముందు ఒక సోలం లాంటి రాడ్ మన కంట్లో పొడుచుకుంటోంది అని తెలుస్తూ ఉండగా మన మన శరీరం మన మనసు బాగా కకలావికలం అయిపోతుంది. యాక్సిడెంటల్ గా ఎంత దెబ్బ అయినా మనం తట్టుకుంటాం, ఎందుకంటే ఆ దెబ్బ తగిలిన తర్వాత తెలుసు. కానీ మనకి తెలిసి మన మీదకు ఒక పెద్ద ఖడ్గం వస్తున్నా, తెలిసి మన మీదకు ఒక పెద్ద శ్రమ వస్తున్నా మానవ రీత్యా అది చాలా భరించరానటువంటి బాధ. ఈ బాధ ఆయన గెత్సేమనే వనంలో యేసు ప్రభు వారు అనుభవించారు. ఎందుకని? సిలువ అనేది ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంటల్. ఆయన తెలుసు అక్కడ ఉన్నవాళ్ళకి అది యాక్సిడెంటల్ గా అనిపిస్తుంది, అది అనుకోకుండా జరిగిపోయింది, ఆయన దొరికిపోయాడు, శిక్షించబడుతున్నాడు అని అనుకుంటున్నారు. కానీ మరి యేసుకు తెలుసు కదా ఇది ప్రీ ప్లాన్, ఇది గాడ్స్ ప్లాన్. ఎందుకొరకే నేను వచ్చి తిని అంటాడు కదా, ఇందు నిమిత్తమే కదా నేను ఈ భూలోకములకు వచ్చి తిని, మనుషుల అందరి కొరకు, అనేకుల కొరకు నేను క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు ఆయన వచ్చాను. ప్రాణం ఇవ్వటానికి ఆ రాత్రి ఆయన మానవరీత్యా పడినటువంటి వేదన ఆ గెత్సెమనే వనం సాక్షిగా ఉంది. ఆయన పడిన వేదన పిల్లరా, ఎంత వేదన అని అంటే ఆదరణగా ఉండాల్సినటువంటి శిష్యులు కూడా ఆయన పక్కన లేకుండా ఉన్నారు. నిద్ర వచ్చేసింది, వాళ్ళు అలిసిపోయారు. భోజనం అయింది కదా, సహజంగా భోజనం అయిన తర్వాత మెళుకు ఉండలేం కదా, వాళ్ళకి తెలియదు కదా ఇది ఒక ప్లాన్ అమలవుతోంది. నిమిషాలు గడుస్తున్న కొద్దీ మరి ప్రభు ఇరుక్కుపోతున్నాడు, ఆయన ప్రాణం మరి చాలా ఘోరమైన పోతుంది అని వాళ్ళకి తెలియదు కదా. పాపం శిష్యులు మనకు లాంటి నిద్ర ఆపుకోలేక వాళ్ళు నిద్రపోతున్నారు. ప్రభు అడుగుతున్నాడు, ఒక మనిషిగా అడుగుతున్నాడు, అయ్యా నా కోసం గడి అయినా మెలుకోగా ఉండలేరా? ఒక్కసారి మెలుకోగా ఉండలే. మెలుకు ఉండే వాళ్ళ ఉపయోగం లేదు, కాకపోతే ఆయనకు ఆదరణ. కానీ వీళ్ళు నిద్రపోయారు కదా. దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రేమ గలవాడు కదా, అక్కడుండి ఆయన నలిగిపోతున్నాడుగా. గెత్సేమనే వనంలో ఉండి ఈయన నలిగిపోతున్నాడు, ఈయన నలిగిపోవడం చూసి ఆయన నలిగిపోతున్నాడు. పిల్లలు పరీక్షలో ఎంతో టెన్షన్ పడతారు. చిత్ర విషయం ఏంటంటే స్కూల్లో పిల్లల పరీక్ష హాల్లో వాళ్ళు టెన్షన్ పడతారు, బయట ఎండలో చెట్ల కింద ఆ స్కూల్ ముందు తల్లిదండ్రులు ఇంకా టెన్షన్ పడతారు. బిడ్డ ఏం చేస్తున్నాడు, ఏం రాస్తున్నాడు, పాప వాడు ఎంత టెన్షన్ పడుతున్నాడు అని. అలాగే కుమారుడు గెత్సేమనే వనంలో పడుతున్న ఆ వేదనతో పాటుగా పరలోకంలో ప్రభు వేదన పడుతున్నాడు. అందుకనే ఆయన తన దూతలను పంపాడట. ఆ దూతలు వచ్చి యేసును ఆదరించారు. అక్కడ నుండి మరి ఇస్కరియోతు యూదా వేసిన ప్లాన్ ప్రకారంగా ఆయనను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయన భౌతిక శ్రమలు ప్రారంభమయ్యాయి. ఆయనను ఈడ్చుకొని వెళ్ళారని రాయబడింది. ఆయనను అరచేతులతో కొట్టిరి అని రాయబడింది.
ఆయన పిడిగుద్దులతో గుద్దిరి అని రాయబడింది. ఆయనకు సంఖ్యలు వేసి ఆయనను లాక్కొని వెళ్ళిపోయారట. చూసారా? అసూయ చాలా మరి ఘోరమైనటువంటి పనులు చేయిస్తుంది. అసూయతో ఆయన అప్పగించారు కదా, బైబిల్ రాయబడి. పిలాతు కనుక్కున్నాడు ఆ మాట. ఆ న్యాయమూర్తికి, గవర్నర్కి అర్థమైన విషయం ఏంటంటే యేసు ప్రభు శిక్షకు కారణం ఆయన చేసిన దోషం కాదు, అసూయ చేత ఆయనను అప్పగించింది అని అసలు ఆయనకు అర్థమైపోయింది. కనుక అసూయ మనిషిని చాలా క్రూరంగా మార్చేస్తుంది. అందువల్ల మరి ఆయన్ని బాగా కసిగా పోయారు. 7 తీర్పులు జరిగాయట. అందులో 6 తీర్పులు భౌతికంగా. మరి ప్రధాన యాజకులు తీర్పు తీర్చారు. ఆ తర్వాత అన్నా కయప అనేవారు తీర్పు తీర్చారు. మరి తర్వాత సభలో ఉన్నవారు, సెన్హెడ్రిన్ సభ వారు, ఇవన్నీ యూద తీర్పులు అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత పిలాతు రోమా గవర్నర్ తీర్పు తీర్చాడు. ఆ తర్వాత ఆయన హేరోదు రాజు దగ్గరికి పంపించారు. ఆయన చేయాల్సిన తీర్పు తీర్చాడు. ఆయనకి ఏం కనపడలేదు. తిప్పి మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించాడు. ప్రధాన యాజకులు, అన్నా కయప అని సీనియర్ మోస్ట్ రిటైర్డ్ యాజకులు, తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి సెన్హెడ్రిన్ సభ వారు, ముగ్గురు తీర్చిన ఆయనలో ఏ నేరమో కనుక్కోలేకపోయాడు. ఆ తర్వాత పిలాతు మొదటిసారి తీర్పు తీర్చిన ఈయనలో ఏ నేరం కనబడలేదు. హేరోదు రాజు దగ్గరికి పంపిస్తే ఆయన కూడా ఏ నేరం కనబడలేదు. ఇక తిరిగి మళ్ళీ 6వసారి పిలాతు, అంటే ఒక రాత్రిలో ఆయన ఎలా తిప్పుతున్నారో చూడండి. నేరం రుజువైతే తిప్పడం వేరు, ఆయన దొరికితే తిప్పడం వేరు. దొరకక తిప్పుతున్నారు ఆయనలో ఏ తప్పు దొరకక ఆయన తిప్పారు. చివరికి పిలాతు 6వ తీర్పులో కూడా ఏం తీర్చాడు? అబ్బే, ఈయనలో ఏ నేరం లేదు, నాకు తెలిసి ఈయనలో ఏ నేరం లేదు అని తీర్చాడు. 6 ఒకటే తీర్పు తీర్చాడు. ఏమిటా తీర్పు? ఈయన ఏ నేరం చేయలే, ఈయన మరణానికి తగినటువంటి ఏ తప్పు ఈయనలో లేదు. మా న్యాయశాస్త్ర ప్రకారంగా, మా అనుభవం ప్రకారంగా ఈయనలో ఏ తప్పు లేదని తీర్చారు. మరి ఎవరు మోపారు ఈయన మీద నేరం? యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంది ఆయన మీద మోపిన నేరం. ఒకసారి చదవండి. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంది. అది ఆ తీర్పు మీద ఆయన తల వంచాడు. చదవండి ఎవరైనా. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపకుండెను, అతడు నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. మనందరి దోషము న్యాయాధిపతి అయిన యెహోవా అతని మీద మోపెను. ఈ తీర్పు దగ్గర యేసు తల వంచాడు. ప్రధాన యాజకుల దగ్గర తల వంచలా. అన్నా కయప అనేటువంటి సీనియర్ మోస్ట్ ప్రధాన యాజకుల దగ్గర తల వంచల. సెన్హెడ్రిన్ సభలో ఆయన మీద ఏ నేరం మోపల. పిలాతు ఒకసారి తీర్పు తీరిస్తే తల వంచల, రెండోసారి తల వంచల. హేరోదు దగ్గర ఆయన ఒక మాట కూడా హేరోదు అసలు మాట్లాడలా. ఎక్కడ తొణకలా బెణకలా. కానీ ఇక్కడ తను తాను తల వంచాడు. తండ్రి అయిన దేవుడు మనందరి దోషము అతని మీద మోపెను. ఎస్, ఇది శిక్షకు కారణం. ఇది ఆయన తల వంచడానికి కారణం. ఇది ఆయన కారణం. శిక్షకు పాత్రుడనయ్యా అని పాడతారు చూసారా? అపరాధిని యేసయ్య అని. నేను శిక్షకు పాత్రుడనయ్యా అని ఆ శిక్ష, ఆ దోషం నీ మీద మోపబడింది అని మనం చూస్తున్నాం. ఈ విషయంలో మనం ఎప్పుడు
దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆ తర్వాత ఆయనను మరి ఆ శిక్ష ప్రారంభమైంది. మొదట కొరడాలతో విచక్షణారహితంగా కొట్టారు. శతాధిపతి 100 మంది సైనికులతో ఒక ఆఫీసర్ని ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ని నియమించారేమో ఆ శిక్ష విధించడానికి. అంటే ఇది బహిరంగంగా కనబడాలా, రాజద్రోహం మరి ఆ తర్వాత మతద్రోహం చేసే వాళ్ళకి ఇంత ఘోరమైన శిక్ష చరిత్రలో వేయాలా? ఎన్నడూ ఎప్పుడు కల్లో కూడా మళ్ళీ ఇలాంటి మాట అనకూడదు. ఏమాట నేను దేవుని యుద్ధ నుంచి వచ్చి ఉన్నాను, నేను దేవుని కుమారునై ఉన్నాను, నేను మీతో చెప్పున్నదేమనగా నేనంటావా, దేవుడు దగ్గర నుంచి వచ్చావా అని ఈ మాటలు ఇంకెవ్వరు అనకూడదని ఘోరమైన బహిరంగ ఆ శిక్ష విధించమని క్రూరమైన సైన్యాధిపతులకు ఈ పని అప్పగించారు. ఒక్కడిని 100 మందికి అప్పగించారు. ఒక్కడిని 100 మందికి అప్పగించారు. 100 మంది చేతుల్లో ఆయుధాలు పట్టుకుని ఆయన భుజం మీద ఒక పెద్ద సిలువను మోపి రాళ్ల దారిలో ఆ పైకి దాన్ని మోసుకొని వెళ్తూ ఉండగా 100 మంది ఆయన చుట్టూ చేరి ఆయనను శిక్షిస్తున్నారు. దూరం సరే, ఆయన సిలువను మోసుకొని వెళ్ళారు. ఆ సిలువ మీద మరి 3 బేకులు, ఈ కుడి చేతి ఎడం చేతికి 2 కాళ్లకు సరిపడా పెద్ద పొడవైనటువంటి ఆ ఘోరమైన మేకుతో సిలువకు ఆయన వేసి గుచ్చి కొట్టారు. భయంకరమైనటువంటి వేదన. ఆ తర్వాత ఆ సిలువను లేపి నించోబెట్టారు. దేవుని బిడ్డలారా, మరి ఆ సిలువకు మేకులు కొట్టేటప్పటి నుంచి మొదలైందని ఒక వ్యాఖ్యానంలో మనం చూస్తాం. సిలువను నిలబెట్టిన తర్వాత మాట్లాడాడు అని ఒక వ్యాఖ్యానంలో చూస్తాం. సరే, ఏదేమైనా మరి అక్కడి నుంచి ఆయన 7 మాటలు మాట్లాడాడు. ఒకటి, ఆ మేకులు కొడుతున్న వాళ్ళందరినీ చూసి, ఆ 100 మంది సైనికులను చూచి, ఆ చుట్టుపక్కల వాళ్ళు అరుస్తుంటే, వాళ్ళు ఎగతాళి చేస్తుంటే వాళ్ళందరినీ చూచి మొదటి మాట పలికాడట. ఏమని? తండ్రితో అన్నాడు, తండ్రి, వీరందరూ ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు నాయన, దయచేసి వీరిని క్షమించు అన్నాడు. ఆ తర్వాత సిలువ మీద అటు ఇటు 2 దొంగల్ని వేలాడ వేస్తే, ఆ దొంగల్లో ఒక దొంగ ఏమో మరి కృత్రిమమైన కోరికలు కోరాడు. దానికి ఆయన ఏం సమాధానం చెప్పలా. కానీ యువతల మరో దొంగ ఆత్మీయ ఆశ వెలుగుచ్చాడు. ఆయనతో మాట్లాడి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. 3వదిగా, యేసు సిలువ మీద నుంచి కిందకు చూస్తే ఆయన 2 ప్రత్యేకంగా వ్యక్తులు కనబడ్డారు. ఒకటి ఆయన తల్లి, 2 తాను ప్రేమించిన శిష్యుడు. ఆ తల్లితో చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఆ కుమారుడైన శిష్యుడిని చూచి, ఇదిగో నీ తల్లి, అంటే జాగ్రత్త అని, జాగ్రత్తగా చూసుకో. ఆ తర్వాత కొంతసేపటికి అంటే 9 గంటలకి సెలవు మీద వేలాడడం మొదలు పెట్టాడు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ మాటలు అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ సువార్తికుల ద్వారా ఈ మాటలు రాశాడు. మరి 4వదిగా, ఏలి ఏలి లమా సబక్తాని అనే ఆ మాట, దాని అర్థం కూడా రాశారు, నా దేవా నన్నేలా నీవు చేయి విడిచితివి. 5వదిగా, లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనిచున్నాను అన్నాడు. 6వదిగా, మరి సమాప్తమైనది అన్నాడు. 7వదిగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. 7 మాటలు ఆయన పలికాడని, 7వ మాట పలికి ఆయన తల వంచి తన ప్రాణము విడిచాడని బైబిల్లో చరిత్రకారులు లేదా చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు ఆ మాటలు రాశారు. దానికి దేవుడు పరిశుద్ధాత్ముడు సహకారంగా ఉండి ఆ మాటలు రాయబట్టి మనకి వాళ్ళు తెలిసినవి, లేకపోతే మనకు తెలిసేవి కావు. ఆ మాటలు మన జీవితానికి ఎంతో శ్రేష్టమైన మరి ఆత్మీయ ఉపకరణాలుగా మార్చబడ్డాయి. దేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న వాక్యం మీతో చదువుతాను. ఆ వాక్యంతో ఈ 7 మాటలు అటాచ్ చేసి ప్రార్థన చేద్దాం. చూడండి, ఆ వాక్యం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో, నేను యేసు యొక్క ముద్రలు
యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. నా శరీరమందు ధరించి ఉన్నాను. చాలు, ఇది మన మూలవాక్యం. సహజంగా 7 మాటలను 7 రకాలుగా ధ్యానం చేస్తాం మనం, కానీ వినే వ్యక్తికి 7 రకాలుగా అర్థమయ్యి ఏ మాట మీద ఫిక్స్ అవ్వాలో అర్థం కాదు. నేను చిన్నప్పుడు మాకు ఇక్కడ మచిలీపట్నంలో సెయింట్ ఆండ్రూస్ కెథీడ్రల్ సంఘంలో నేను ముందుకెళ్ళా. మా నాన్నగారు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో పనిచేశారు. నేను చిన్నప్పటి నుండి ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకు వెళ్ళడం నాకు బాగా అలవాటు. అయితే 1-2 సంవత్సరాల్లో నా చిన్నతనంలోనే మరి స్పీకర్ వచ్చి 7 మాటలు ధ్యానం చేసేవాడు. చాలా పర్ఫెక్ట్ గా ఆరాధన జరిగేది. అది నాకు చాలా ఇష్టమైన ఆరాధన. నేను ఆ ప్యాటర్న్ కౌతులంలో నేను అమలు చేస్తా ఉంటాను ఇప్పటికీ కూడా. నేను చిన్నప్పుడు అందులో చూసినటువంటి ఆరాధన క్రమాన్నే మన కౌతుల విశ్వాసుల సంఘంలో నేను దాన్ని అమలు చేస్తూ ఉంటాను. సరే, అంత బానే ఉంది. నేను అప్పుడప్పుడు ఒక్కొక్క సంవత్సరం 2-3 సార్లు చిన్న వయసులో నాకు కూడా చివుక్కు అనిపించింది. అంటే వచ్చిన దైవజనుడు 7 మాటలు ధ్యానం చేశాడు, కానీ 7 మాటలు 7 రకాలుగా వెళ్ళిపోయినాయి. ముగింపు వచ్చేసరికి ఒక మూల మాట దొరకల. అందుకని నాకు నేను పరిచయానికి వచ్చిన తర్వాత ప్రార్థనా పూర్వకంగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 7 మాటల ద్వారా మనం నేర్చుకునేటువంటి ఒక మూల వాక్యాన్ని దేవుడిని అడుగుతుంటాను నేను. అలా ప్రతి సంవత్సరం ఒక మూల వాక్యం దేవుడు ఇస్తా ఉంటాడు. ఒక సంవత్సరం హృదయం 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 క్షమా హృదయం, ప్రేమించే హృదయం, బాధ్యతా హృదయం అని. ఒక సంవత్సరం మాదిరి, పేతురు అంటాడు కదా, ఆయన తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీ కొరకు ఒక మాదిరి ఇచ్చిపోయాడు. యేసు ఆ 7 మాటల ద్వారా మనకు చూపించిన 7 మాదిరి. ఆ తర్వాత మరి అడుగులు అని ఆయన అడుగు జాడలను ఒక సంవత్సరం ధ్యానం చేశాం. మనం అడుగులు వేయటానికి ఆయన చూపించిన 7 అడుగులు కదా. ఇట్లా ధ్యానం చేస్తుండగా ఈ సంవత్సరం దేవుడిచ్చిన ఒక మంచి తలంపు ఏమిటంటే ముద్రలు. ఆయన పౌలు అంటున్నాడు కదా, నా శరీరం ముందు యేసుక్రీస్తు యొక్క ముద్ర. ఈ సంవత్సరం ముద్ర అంటే పిల్లరా ఒక స్టాంప్, ఒక మార్క్, ఒక రిమార్కబుల్ అంటాం. ఒక మార్కబుల్ గా ఆయన 7 మాటలు దేవుడు మనకిస్తున్నాడు. అంటే గుర్తుండిపోయే విధంగా. ట్రేడ్ మార్కర్ అంటారు కదా, అంటే బాగా రెప్యుటేషన్ ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు ట్రేడ్ మార్కర్ అంటాం. చాలా ఉన్నతమైన స్థానం, అందరికి తెలిసే విధంగా ఒక స్టాంప్, తన ముద్ర వేశాడు. ఎవరైనా ఒక ఆఫీసరు మన జిల్లాలో పనిచేసి వెళ్ళారనుకోండి, కలెక్టర్ గారు ఏ కలెక్టర్ వెళ్ళినా ఎవరు మారారో మనకు తెలియదు, ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో మనకు తెలియదు. కానీ మా చిన్నప్పుడు మా కృష్ణా జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు లక్ష్మీ పార్థసారథి భాస్కర్ అని ఒక మహిళా కలెక్టర్ గారు వచ్చి, ఆవిడ ఏం చేసిందంటే గవర్నమెంట్ ఆసుపత్రిలో సరిగ్గా వైద్యం అందట్లేదని కబురు వస్తే ఆవిడ చీర, మరి చిరిగిపోయిన చీర, నలిగిపోయిన చీర కట్టుకొని జుట్టు ఎరపోసుకొని కార్లన్నీ ఎక్కడో ఆపేసి చెప్పులు కూడా లేకుండా ఆమె కూడా గవర్నమెంట్ హాస్పిటల్ రైల్లో నుంచొని ఆ పేషెంట్లతో పాటుగా వెళ్ళి వెళ్తున్న ప్రతి ఒక్కడు చేస్తున్న అవినీతి, లంచగొండితనాన్ని చూసి అక్కడికక్కడే సస్పెండ్ చేసుకుని వెళ్ళిపోయింది. స్కూల్లోకి అట్లా వెళ్ళింది, ఒక తల్లిదండ్రులాగా, ఒక పిల్లవాడు ఆ తల్లిలాగా వెళ్ళింది. అలా ఆ 5 సంవత్సరంన్నర ఎంతో పనిచేసింది. ఆమెను ఎప్పుడో దాకా మేము మర్చిపోలేము. ఓ ముద్ర వేసి వెళ్ళింది అనమాట. కలెక్టర్ అంటే కలెక్టరా అని అనిపించింది అనమాట. ఓ కలెక్టర్ అంటే ఇలా కూడా చేస్తారా అనిపించింది. చూసారా, మనం తెలుసు కదా, ఎన్టీ రామారావు గారు మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన కూడా ఒక ముద్ర వేసి వెళ్ళాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ముద్ర వేసి వెళ్ళాడు. అలాగే దైవ సేవకుల జీవితాల్లో కూడా బ్రదర్ భక్త సింగ్ గారు ఒక ముద్ర వేసి వెళ్ళాడు, మార్కు చూపించి వెళ్ళాడు. దైవజనులు యేసన్న గారు ఒక మార్కు మన కొరకు చూపు ముద్ర. వాళ్ళ ముద్రలు చెరిగిపో పిల్లలు. నేను మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. కానీ వీటన్నిటికంటే ప్రపంచవ్యాప్తంగా తరతరాలన్నిట ప్రతి మానవుడి జీవితంలో ఎన్నటికీ గుర్తుండిపోయే ఒక బలమైన ముద్రించుకొని వెళ్ళాడు యేసుప్రభు. ఆయన ఈ చివరి 7 మాటలు కూడా మన జీవితానికి 7 ముద్రలు వేస్తున్నాయి. అవి మన మీద సీల్ వేయబడి మనం వాటిని పుణికి పుచ్చుకోవడానికి, వాటిని మనం అవలంబించడానికి
వాటిని మనం స్వీకరించడానికి ఒక మార్కబుల్ వర్డ్స్ దేవుడు మరి ప్రభు ద్వారా శిలువ మీద ఆయన పలికాడు. సో అది నేను మీ ముందు ఒక 3-4 నిమిషాలు పెట్టేయాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, మొదటి ముద్ర, మొదటి మాట ఏమిటా ముద్ర? తండ్రి మీరు ఏం చేయించున్నారో మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. దేవుని బిడ్డలారా, ఇది మొదటి ముద్ర, ప్రార్థనా ముద్ర. అందరూ ప్రార్థన చేశారు, అందరం ప్రార్థన చేస్తాం, కానీ ఈ ప్రార్థన మనకు ఒక మార్కబుల్. ఎన్నో ప్రార్థనలు మనం చేస్తాం, కానీ ఈ ప్రార్థన చాలా రిమార్కబుల్, ఒక ముద్ర. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నన్ను బాధించే శత్రువులను అంతు చూడు, నన్ను వేధించే శత్రువుల్ని నాశనం చేయి, నన్ను ఇంత బాధ పెడుతున్నాడు నాయన, నన్ను రక్షించు, నన్ను విడిపించు, శత్రువులు నిర్మూలం చేయి. పాత నిబంధన గ్రంథంలో ఆ ప్రార్థనలే మనం చూసాం కదా. మా శత్రువుల నుంచి మమ్మల్ని విడిపించువాడా, దావీదు అంటాడు చాలా సార్లు, మా శత్రువుల దవడ ఎముక మీద కొట్టువాడా. ఇంకా మనం చాలా ప్రార్థనలు మనం చూస్తాం, బోధించు వారిని దూరపరచుము. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభు చేసిన ప్రార్థన ఏంటి? ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరేదే కనుక దీన్ని క్షమించు. ఇది ఒక ముద్ర. నా లైఫ్ లో మా నాన్న ప్రార్థన నాకు ఒక ముద్ర. నేను బాగా చెడిపోయి పడిపోయి తిరుగుతున్న రోజుల్లో మా నాన్న ఏడుస్తూ ప్రార్థన చేశాడు. నేను రక్షణ పొందే సమయంలో దేవుడు నాకు ఆ ప్రార్థన చూపించాడు, వినిపించాడు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అప్పటికే విసిగిపోయి నాయన దేవా ప్రభు, నా చిన్నవాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నానయ్యా, దేవదాస్ అని వాడికి పేరు పెట్టుకున్నానయ్యా, ప్రభుదాస్ అనే పెద్ద ఆయన ఉద్యోగం చేసుకున్నాడు, క్రీస్తుదాస్ గారు ఉద్యోగం చేసుకున్నాడు, యేసుదాస్ రత్నకుమారి పెళ్లి చేసి వెళ్ళిపోయింది, ఇక మిగిలింది ఒక దేవదాసు, కానీ వాడు కూడా సరైన దారిలో లేడయ్యా, చాలా తప్పులు చేస్తున్నాడయ్యా అని చెప్తూ అంటాడు, అయ్యా వాడి తప్పులను వల్ల వాడిని శిక్షించొద్దయ్యా, అయ్యా చిన్నోడయ్యా వాడిని క్షమించయ్యా, వాడి తప్పులు నా మీద వేయ్యా, నాదే ఉందయ్యా, నా పని అయిపోయింది కదయ్యా, నా చిన్న కొడుకు తప్పులు నా మీద వేసేయ్యా, వాడిని మాత్రం విడిచిపెట్టయ్యా, వాడిని వాడుకోనైనా వాడిని రక్షించయ్యా అని మా నాన్న ప్రార్థన చేస్తున్నాండి. అంటే పేరెంటల్ హార్ట్, తండ్రి హృదయం ఎలా ఉంటుంది చూసారండి పిల్లరా? ప్రార్థన అంటే అది. వాడిని ఏం చేయొద్దు, ఆ తప్పులు మా మీద వేయండి. నెహెమ్యా ఇలాగే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇశ్రాయేలీయులు మా పితరులు చేసిన దోషం మా మీద వేయమంటున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రార్థన ఒక గుర్తుగా చేస్తున్నామో అద్భుత కార్యాలు జరిగాయి. మా నాన్న చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా నా గుండె బద్దలై నా జీవితం మార్పు చెందింది. నెహెమ్యా చేసినటువంటి ఆ ప్రార్థన ఫలితంగా ఒక అద్భుతమైన దేవాలయం కట్టబడింది. ఇక చూసుకోండి పిల్లరా, ఇది యేసు చేసినటువంటి గొప్ప ప్రార్థన, ఇది ముద్రించబడే ప్రార్థన. ఇది ఎవడు చరిత్రలో ఇప్పుడు ఈ చరిత్రలో 2000 సంవత్సరాలు మనం చూడని ప్రార్థన. ఈ ఉదయకాల సమయంలో అది మన జీవితం మీద ఆ ముద్ర పడాలని దేవుడు కోరుతున్నాడు. రెండవది, పక్కన దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. ఇది రెండవది పిల్లరా. మరి వెంటనే ఇమీడియట్ రెస్పాన్స్ అనేది ఈ ముద్ర. అంటే మరి రైట్ నౌ అంటది ఇంగ్లీష్ లో, రైట్ నౌ. నేడు నీవు నాతో కూడా అంటే స్పందన. దాన్ని ఏమంటారంటే అద్భుతమైన స్పందించబడే హృదయం. ఆ ముద్ర మనలో ఉండాలి. వాయిదాలు వేయలేదు, తర్వాత చూద్దాం అనలేదు. నేను నా బాధల్లో ఉంటే నీ బాధ ఏంటయా అనలేదు. నేనే ప్రాణాపాయం పడి కొట్టుకుంటుంటే మళ్ళీ నువ్వు ఎక్కడ దొరికావా నాకు అనలేదు. ఈయన రక్తం కాలిపోతున్నా, ఈయన ప్రాణం గట్టుగొట్టలాడుతున్నా, పక్కన వాడు అడిగిన కోరికను వెంటనే మన్నించాడండి, వెంటనే స్పందించాడండి. కష్టాలలో ఉండి అవతలాడి కష్టాలు తీర్చాడండి, శ్రమల్లో ఉండి అవతలాడి శ్రమలు తీసేశాడండి. ఎంత గొప్ప రిమార్కబుల్ వర్డ్ ఇది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. ఏమండి, మనం హ్యాపీగా ఉన్నప్పుడు అవతల వాడి గురించి పట్టించుకుంటాం, అది మంచిదే. అసలు అది కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏరు దాటాక తెప్ప తగలేసే రకాలు ఎక్కువైపోయినాయి కదండి. గట్టెక్కేసిన తర్వాత ఇక ఇంకొంత సంబంధం లేదని ఎవరు బాధాడు పడిపోతారు. ఇప్పుడు దేశం అంతా నాశనం అయిపోతుంది. సరే, కొంతమంది ఉన్నారు ఏమని, వాళ్ళు మార్కబుల్స్, అంటే కొంచెం వాళ్ళు ఒక దడికి చేరిన తర్వాత అరే ఇలాంటి కష్టాలు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారే అని వాళ్ళ వంక చూసేవాళ్ళు ఉన్నారు. ఇది ఇంకా హై లెవెల్ మార్క్. ఏ మార్క్ అండి?
ఆయనే భయంకరమైన కష్టాల్లో ఉన్నాడు, ఆయనే ప్రాణాపాయంలో ఉంటే పక్కవాడికి పరదేశం ఇవ్వటానికి ఇమ్మీడియట్ గా స్పందించాడు. పిల్లరా, ఇమ్మీడియట్ గా స్పందించాలి. అది రెండవ ముద్ర. ఆ ముద్ర యేసు మన మీద వేస్తున్నాడు. మూడవది, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. పిల్లరా, బాధ్యతను నిర్వర్తించేటువంటి ముద్ర వేస్తున్నాడు మన మీద. ఆ ముద్ర నీ మీద వేయాలి. బాధ్యత ఏ పరిస్థితుల్లో ముద్ర నెరవేరుస్తున్నాడు? ఏ పరిస్థితుల్లో? భయంకరమైన శ్రమలో అమ్మని గురించి పట్టించుకుంటున్నాడు, కష్టంలో ఆ శిష్యుడి గురించి పట్టించుకుంటున్నాడు, వేదనలో అమ్మ ఏమైపోద్ది అనుకుంటున్నాడు. అంటే నేను ఇక్కడ రెండు విషయాలు చెప్తాను. అది అమ్మ పెంపకమా లేక ఆయన గుణమా? ఈ రెండు కలిసినాయి. అమ్మ పెంపకం అంటాను నేను. అమ్మ మరి ఎలా పెంచిందో 30 ఏళ్ళు, ఎంత 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 భక్తిగా పెంచితే ఈయన చచ్చిపోయేటప్పుడు కూడా అమ్మా అమ్మ అంటున్నాడు. ఈయన ఎంత గుణవంతుడైతే ఆయన ఘోరమైన వేదన పడుతున్నప్పుడు కూడా మా అమ్మ ఏమైపోతుంది అనుకుంటున్నాడు. వెళ్ళారా? మరి తల్లిదండ్రుల మీద ఒక గొప్ప బాధ్యత. ఆయన రక్తశక్తమైన దేహంతో ముక్కలు అయిపోతున్నా కూడా అమ్మ ఏమైపోతా అని బాధపడుతున్నా అండి. అమ్మ ఏమైపోతా, నాన్న ఏమైపోతాడా? ఈ రోజుల్లో ఎలా ఉందండి? ఈ రోజుల్లో ఎలా ఉంది? నీకెందుకమ్మా, నువ్వు వాళ్ళు ఉంటే రేపు పోయేదానివి, కానీ మాకు భవిష్యత్తు ఉంది, మా కోసం నీ కోసం మా భవిష్యత్తు పోగొట్టుకోవాలా? రేపో మాపో చచ్చిపోయే దానికోసం నేను నా ఆరోగ్యాన్ని పోగొట్టుకోవాలా? మరి మిమ్మల్ని పోషించడం కోసం మా పిల్లలకి కూడు తెచ్చి మీకు పెట్టాలా అని అడిగేటువంటి చాలా ఘోరమైన కొడుకులు కూతుర్లు ఉన్నారు ఈ రోజుల్లో. అమ్మ చచ్చిపోయిందని సంగతి తెలియగానే అమ్మ నగలు ఎక్కడ ఉన్నాయి, అమ్మ దాచినటువంటి ఆ పుస్తలు, అది కాదు ఏమంటారు, ఆమె దాచినటువంటి ఆ డబ్బు మూటలు ఎక్కడ ఉన్నాయి? అమ్మ నాది. ఆడపిల్లలు ఎలా తయారయ్యారంటే ఇప్పుడు అమ్మ 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 అంటారు, కానీ అమ్మ చావు బతుకుల్లో ఉంటే అమ్మా నీ నెక్లెస్ నాకు ఇవ్వవే, లేకపోతే అది నాకు ఇవ్వవే, ఇది నాకు ఇవ్వవే, ఏంటి అక్కకి ఇచ్చావు లేదా చెల్లికి ఇచ్చావని బతికుండగానే నరకం చూపించే కూతుర్లు ఉన్నారండి. కొడుకుల సంగతి తర్వాత, కొడుకులు ఇంకా డేంజర్ గా ఉన్నారు. మన మీద ఆయన ముద్ర వేస్తాడు. ముద్ర, ఏ ముద్ర? ఆయన బహు కష్టాలలో ఉండి అమ్మా నేను లేకుండా అమ్మ ఏమైపోతుంది, నేను పెద్ద కొడుకుని, నేను లేకపోతే మా అమ్మ ఏమైపోద్ది అనుకున్నాడు. అక్కడి నుంచి పిల్లరా నాకేమైపోతుందని బాధపడతలా, మా అమ్మ ఏమైపోతుంది అంటున్నాడు. ఇలాంటి గొప్ప ముద్ర మన హృదయంలో ప్రభు వేస్తాడు. బాధ్యతకు భాష్యం నేర్పే ప్రేమ ఇది. నాలుగవది, ఏలి ఏలి లామా సబక్త, నా దేవా నన్నేళ్ళ చేయి విడిచితివి. బిడ్డలారా, ఇక్కడ గొప్ప శబ్దంతో అడిచాడు, కేక పెట్టాడు. కేక ఏమండి? కొరడాలతో కొట్టేటప్పుడు కేక పెట్టినట్టు రాయిలా ఎక్కడ? ఏమండి? సిలువ మోసేటప్పుడు కేక పెట్టినట్టు రాయిలా? మరి ఆయనను పెద్ద పెద్ద మేకులతో ఏమంటారు సుత్తి పెట్టి కొడుతున్నప్పుడు కేక పెట్టినట్టు బైబిల్ రాయిలా? ఆయన కేక పెట్టల, భరించాడు. కానీ ఇక్కడ భరించలేకపోతున్నాడు. ఎక్కడ దేవుని చెయ్యి విడిచిపోతుంది. ఆత్మీయ ఎడబాటును తట్టుకోలేక పెద్ద కేక పెట్టాడట. ఇది ఒక మార్క్ మన మీద పెట్టాడు. అంటే ఏదన్నా ఒక ప్రార్థన అవసరాలు తీరకపోతే మనం కేక పెడతాం, ఏం దేవుడు అయ్యా నువ్వు, ఏం దేవుడు నాకు పెద్ద పని కలిసి రాలేదు అని మనం పిచ్చ వేషాలు వేస్తుంటాం. కానీ ఇక్కడ దేనికి కేక పెట్టాడు? ఆయనకి దెబ్బల వల్ల కేక పెట్టలా, ఆయన పడుతున్నటువంటి ఆ మేకుల వల్ల కేక పెట్టలా. నువ్వు నన్ను విడిచిపెట్టేస్తున్నావు, నీకు నేను దూరం అయిపోతున్నాను, నాకు నువ్వు దూరం అయిపోతున్నావు. ఇది తట్టుకోలేకపోయాడు ఆయన. అంటే స్పిరిచువల్ విడిపోవటాన్ని ఏమంటారు, సపరేషన్ ని తట్టుకోలేకపోతున్నాడు. ఇది కదా మనం కేక పెట్టాలి. అంటే పిల్లారా, యోసేపు బానిసగా ఉన్నప్పుడు ఏం పెద్ద ఫీల్ అవ్వలా, ఘోరం అని అనుకోవాలా, ఘోరం అనలా. ఆయనను బాగా పెద్ద అమ్మేశారు, ఆయన కొట్టారు, ఆయన అమ్మేశారు, ఎన్నెన్నో ఘోరకాలు జరిగాయి. అవన్నీ ఘోరం అనలా. ఎప్పుడు ఘోరం అన్నాడు తెలుసా? ఆదికాండం 39వ అధ్యాయంలో ఆ అమ్మాయి ఇతను శోధిస్తున్నప్పుడు ఏమన్నాడు చూసారా? అయ్యో నా దేవునికి విరోధముగా ఇంత ఘోర దుష్కారం ఎలా చేస్తానన్నాడండి. ఘోరం అంటే ఆయన అమ్మేయటం కాదు, అది ఘోరం అనుకోవాలా. ఆయన తొక్కేయటాన్ని ఘోరం అనుకోవాలా, ఆయనని బానిసగా పెట్టడానికి ఘోరం అనుకోవాలా. ఇవన్నీ ఘోరాలు కాదు. ఘోరం ఎక్కడ?
దేవునికి దూరం అయిపోయేటువంటి ఆ శోధన, అక్కడ అది ఘోరంగా ఫీల్ అయ్యాడు. దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. యేసు ప్రభు శ్రమల్ని సీరియస్ గా తీసుకోవాలి, కానీ దేవునికి దూరం అయిపోతున్నానే అనే దాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. మనం కూడా ఆ సీరియస్నెస్ కలిగి ఉంటాం. అయ్యో, ఈ అనవసరమైనటువంటి వ్యవహారాల్లో పడినందువల్ల నేను దేవునికి దూరం అయిపోతున్నానే అక్కడ ఫీల్ అవ్వాలి. అంతేగాని డబ్బులు లేవు, లేకపోతే ఆరోగ్యం లేదు, లేకపోతే ఇల్లు లేదు, లేకపోతే పెళ్ళి అవ్వలేదు, లేకపోతే ఉద్యోగం రాలేదు, ఘోరాలు కాదు ఇవి. ఘోరం ఏంటంటే వీటన్నిటి వల్ల దేవుడికి దూరం అయిపోవడం ఘోరం. ఇది ఘోరంగా ఫీల్ అవ్వాలి. ఇక్కడ సీరియస్ అవ్వాలి. ఇక్కడ కేక పెట్టాడంటారు. మీకు తర్వాత చదవండి. కేక పెట్టాడు. ఇది ఒక ముద్ర. ఆత్మీయ ఎడబాటును తట్టుకోలేకపోవడం అనేది ఒక ముద్ర వేశాడు. 5వది, లేఖనము నెరవేరినట్టు దప్పికొనుచున్నాడు. లేఖనాన్ని నెరవేర్చడానికి ఆయన ఆ కంకణ కట్టుకున్నాడు. పిల్లరా, వ్రాయబడి ఉన్న మాట ప్రకారం ఆయన పోతూ ఉన్నాడని బైబిల్లో వ్రాయబడింది. దప్పికొనడం అనే ఒక ముద్ర వేశాడు. దప్పికొనడం గురించి మనకి చాలా ప్రాముఖ్యం, చిన్న చిన్నవి చాలా కాలంగా తెలుసు. ఏంటి దప్పిక? ఆయన దాహం ఎలా తీరద్ది? ఆయన దాహం ఎలా తీరద్ది అంటే ఏం లేదండి, సమరయ స్త్రీ ఆయన దాహం తీర్చింది. ఈయన వెళ్ళి నీళ్ళు అడుగుతున్నాడు అని, నీళ్లు పట్టరావు అంటది. అయ్యో, మరి యూదులు సమరయుల దగ్గర నీళ్లు తాగుతారా? తాగరు కదా అని ఆవిడ ఆయనతో మాట్లాడింది. ఆ చివరికి ఆమె ఆయన దాహం తీర్చింది. ఎలా? ఆమె కొండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి తనకు చేసినవన్నీ తనతో చెప్పిన వాడు ఇక్కడ ఉన్నాడు రండు హో అంటూ ప్రజలందరినీ ఆయన దగ్గర తీసుకొచ్చింది. ఊరంతా మారిపోయింది. అద్భుతంగా ఆ బావి వద్ద యేసు దాహం తీర్చబడింది. ఇవాళ ఆ దాహం మనకు కూడా కావాలన్నమాట. ఆ ముద్ర వేస్తున్నాడు. నాకు ఆ దాహం తీర్చడానికి మరి ఆ సమరయ స్త్రీ ప్రయత్నం చేసింది. ఒక పాపాత్రులైన స్త్రీ దాహం తీర్చింది. ఒక పేతురు నా దాహం తీర్చాడు. ఒక జాలరి నా దాహం తీర్చాడు. నువ్వు తీరుస్తున్నావా అని ప్రభు అడుగుతున్నాడు. ఈ దాహం మనం ఎప్పుడు కొని ఉండాలి. నోరు ఎప్పుడు ఎండిపోయి ఉండాలి. ఎందులో ఆత్మల సంపాదనలో, సువార్త ప్రకటించడంలో, సాక్ష్యం పంచుకోవడంలో మన నోరు ఎప్పుడు ఎండిపోయి ఉండాలి. దాన్ని తడి చేసుకోవాలి. రైలు ప్రయాణంలో ఉన్నా తడి చేసుకోవాలా, బస్సులో ప్రయాణంలో ఉన్నా తడి చేసుకోవాలా, ఆఫీసులో ఉన్నా తడి చేసుకోవాలా. ఎండిపోకూడదు నోరు. మాట్లాడాలా, నోటితో మాట్లాడాలా, సువార్త అందించాలా, ఆ వ్యక్తి మీద నీ ప్రభావం కనపడాలా, ఆ దాహం తీర్చాలి. ఈ ముద్ర ఆయన వేశాడు. 6వది, సమాప్తమైనది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేశాను. కంప్లీషన్. ఆ గొప్ప ముద్ర వేశాడు. నేను పూర్తి చేశాను. నేను ముగించి వెళ్తున్నాను. మధ్యలో వదిలేసి వెళ్ళా. కాడి పారేయటం అంటారు చూసారా? కాడి పారేయటం అంటే కొందరు ఆ కాడి మోసి ఆయన పాడేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక భయంకరమైన మాట నేను ఈ సందర్భంగా నాకు గుర్తొస్తాను. ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, పడిపోవటం కంటే వెనక్కి వెళ్ళిపోవటం డేంజర్ అన్నాడు. మీకు అర్థమైందండి? పడిపోయిన వాడిని దేవుడు పైకి లేపుతా అంటాం. అంటే పొరపాటు చేసిన వాడినో, లేకపోతే శోధించబడిన వాడినో, లేకపోతే పొరపాటున ఏదో తప్పు చేసిన వాడినో తిప్పుకోవడానికి అవకాశం ఇస్తా అంటాం. కానీ ఉద్దేశపూర్వకంగా నేనేం చేయను అని వెనకడుగు వేసేవాడు నా పాత్రుడు కాదన్నాడు కదా. నా గట్టి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూచువాడు నా వాడు కాదు. బిడ్డారా, ఇక్కడ ఆయన వెనక తట్టు చూడలేదు. ఎందుకు వచ్చాడో అదంతా కంప్లీట్ అయ్యే వరకు ఆయన తన జీవితాన్ని కొనసాగించాడు. ఇంకోటి చెప్పడా, టైం లిమిట్ కూడా పెట్టాడు దేవుడు ఆయనకి. టైం లిమిట్ అండి, టార్గెట్ పెట్టాడు, టైం లిమిట్ పెట్టాడు. అదంతా అయిన తర్వాత రానలా 3.5 సంవత్సరాల్లో టార్గెట్ పూర్తి చేయాలా, 3.5 సంవత్సరాల్లో 12 మంది శిష్యులు తయారు చేయాలా, 3.5 సంవత్సరాల్లో తర్వాత తరాన్ని నిలబెట్టాలా, 3.5 సంవత్సరాల్లో ఈ ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి బోధలు ప్రకటించాలా. ఈ 3.5 సంవత్సరాల్లో దేవుడు ఏమై ఉన్నాడో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలా. ఇవన్నీ టార్గెట్స్ అన్ని కంప్లీట్ చేశాడు. అంటే ఒక్క రోజు కూడా వేస్ట్ చేయలే. ఆయన ఒక మాట మనకు ఆశ్చర్యం కలుగుద్ది. ఆయన ఇంకను చీకటి ఉండగానే ఆయన ఊళ్ళోకి వచ్చాడంట. అంటే టైం లేదు ఆయనకి. ఆయన మరి యోహాను సువార్త 7 ఆఖరి వచనం 8 మొదటి వచనం ఏముంటుందంటే, అంతటా ఎవరింటికి వారు వెళ్ళారు పడుకొని నిద్రపోటాయి. యేసు ఒలీవల కొండకు వెళ్ళాడు. తెల్లారి జరిగే దాని గురించి ప్రార్థన చేసుకోవడానికి. నో టైం, నో రెస్ట్. ఎందుకంటే టైం లేదు. కంప్లీట్ చేయాలా. దయ్యాలు వెళ్ళగొట్టాలా, దాన్ని ఒక ముద్ర వేయాలా. రోగాలు స్వస్థపరచాలా, దాన్ని ఒక ముద్ర వేయాలా. రాజ్య సువార్త ప్రకటించాలా, దానికి ఒక ముద్ర వేయాలా.
నెక్స్ట్ లీడర్షిప్ తయారు చేయాలా. దానికి వేగంగా పరిగెత్తాడండి ఆయన. పరిగెత్తాడు, ఒక్కరోజు కూడా తీరికలేదు ఆయన. అలసట తీర్చుకోవడానికి అవకాశం తీసుకోవాలి. కంప్లీట్ చేయాలా, టార్గెట్ కంప్లీట్ చేయాలి. నా గడి వచ్చేస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి మాట ఏమిటండి? తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించనని తెలిసి ఇమీడియట్ గా మీటింగ్ పెట్టేశాడు. అంతే. అమ్మాయిలు రండి త్వరగా రండి మీటింగ్ పెట్టాలి, రండి మీతో మాట్లాడాలి, భోజనాలు సిద్ధపరచండి, మనం కూర్చొని మాట్లాడుకోవాలి. టైం లేదు. ఎంత పరిగెత్తాడో చూసారు ఆయన పని చేయటానికి. అబ్బా, ఆయనతో ఈ మాటలు ధ్యానం చేస్తుంటే నేను కూడా చాలాసార్లు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. నేనంత పరిగెత్తలేకపోతున్నాను. నేనంత కంప్లీట్ చేయడానికి, పనిని టార్గెట్ కంప్లీట్ చేయడానికి నేను కూడా చాలా లేజీ ఫెలోగానే ఉన్నాను. ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు నన్ను దేవుడు ప్రశ్నిస్తున్నాడు. పిల్లరా, ఒక మార్క్ వేశాడు. పని చేయడంలో, పరిచయం చేయడంలో, టార్గెట్ కంప్లీట్ చేయడంలో ఆయన ఒక గొప్ప ముద్ర వేస్తున్నాడు. కనుక జాగ్రత్త పెట్టారు. మనకు కూడా దేవుడు చెప్తున్నాడు, టైం వేస్ట్ చేయొద్దు. కాలము ఏమంటారు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక వినియోగం చేసుకోవాలి. వాక్యం సెలవు. సాతాన్ అంటాడంట, వాడికి తెలుసంట కాలము కొంచెమే అని వాడికి తెలిసి ఆడు పని చేస్తున్నాడు బాగా. కానీ మనం పని చేయాలిగా, మనం కంప్లీట్ చేయాలిగా. ఇది ఒక ముద్ర వేశాడు. చివరిగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. అకౌంటబిలిటీ అనే ఒక మార్క్ వేశాడు. అకౌంటబిలిటీ, లెక్క అప్పచెప్పడం అనే దాని గురించి ఆయన మార్క్ వేస్తున్నాడు. నాకు ఏదైతే ఇచ్చావో దాన్ని నేను యాజ్ ఇట్ ఈస్ గా నీకు అప్పచెప్తున్నాను. ఆ ప్యూరిటీ, ఆ క్లారిటీ, ఆ ప్యూరిటీ నేను ఎక్కడ దెబ్బతినేటట్టు చేయాల. నువ్వు ఎలాంటి ఆత్మ నాకు ఇచ్చావో అదే ఆత్మని మళ్ళీ నీకు ఇస్తున్నాను తప్ప దానికి మకిలంట్లా, దానికి మరకంట్లా, దాన్ని నేను పౌడు చేయలే, దాన్ని మురికి చేయలే. చాలా కష్టం. నా మట్టుకు నేను తెల్ల షర్ట్ వేసుకుని బయలుదేరుతాను. పొద్దున్నే మాస్టర్ అంటారు, సాయంత్రం ఎలా ఉంటుంది అంటున్నారు. నిజమే, తీరా అటు వెళ్ళి వచ్చేసరికి మరకలు అయిపోతుంది. కానీ యేసు ప్రభు ఆయన అంటాడు, నువ్వు ఎంత తెల్లటి పరిశుద్ధ ఆత్మ నాకు ఇచ్చావు అదే ఆత్మ నీకు అప్పగిస్తున్నాను ప్రభు. అకౌంటబిలిటీ అనే ముద్ర వేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, 7 ముద్రలు నీ శరీరం మందు యేసు ప్రభు వేస్తున్నాడు. ఈ 7 ముద్రలు ఒక మార్కబుల్, ఒక గుర్తుండిపోయే ముద్ర, ప్రపంచాన్ని శాసించే ముద్ర, ఇంపాక్ట్ చేసేటువంటి ఆ ముద్రలు నీ శరీరం మందు ప్రభు వేస్తున్నాడు. ఏమండి, మరి ప్రార్థనా ముద్ర మొదటి మాట ద్వారా, స్పందన అనే ముద్ర, మరి బాధ్యత అనే ముద్ర, ఆత్మీయ ఎడబాటులో కేక అనే ముద్ర, తప్పి దాహం అనే ముద్ర, మరి కంప్లీట్ చేయడానికి పడుతున్న తపన, అప్పగించేటువంటి లెక్క అప్పగించే ముద్ర దేవుడు ఈ శరీరం మీద కూడా వేయాలని ఈ 2025 సంవత్సరపు గుడ్ ఫ్రైడే మనకిచ్చాడు. ప్రభు పౌలు అంటున్నాడు, యేసు ముద్రలు నా శరీరం మీద. అందుకనే మీరు చూసారా, పౌలు కూడా ఒక్క నిమిషం వేస్ట్ చేయలే, పరిగెత్తుతున్నాడు పౌలు జీవితంలో కూడా. ఎందుకంటే ఆయన ముద్రలు కనబడుతున్నాయి, ఆయన ప్రభావం ఈయన మీద పనిచేస్తుంది, ఆయన దర్శనం ఈయన నడిపిస్తా ఉంది, ఆయన పరిగెత్తించింది అన్నమాట. మనం కూడా అలా పరిగెత్తించాలంటే ఆయన ముద్రలు మన మీద ఉండాలి. ఈ 2025 సంవత్సరం ఎవరి ముద్ర నీ మీద ఉంది? ఓ సినిమా యాక్టర్ ముద్ర పడిందా? ఒక రాజకీయ నాయకుడి ముద్ర నీ మీద వేసుకున్నావా? లేకపోతే ఇంకేదో వేసుకున్నామా? నో, యేసు ముద్ర మన మీద ఉండాలి. యేసు వలే ప్రార్థించాలి, యేసు వలే స్పందించాలి, యేసు వలే మరి బాధ్యత కలిగి ఉండాలా, యేసు వలే ఆత్మీయ ఎడబాటుకు మనం స్పందించాలా, యేసు వలే ఆయన ఆత్మల భారం కలిగి ఉండాలా, యేసు వలే మనం సమాప్తం చేయడానికి పరిగెత్తాలా, యేసు వలే లెక్క అప్పగించాలి. దేవుడు అట్టి కృప ఈ గుడ్ ఫ్రైడే ద్వారా మనందరి జీవితాలకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ఇదిగో నాయన తండ్రి ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మా సేవకుని నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన తండ్రి ప్రభువా, సిలువలోనైనా మీరు పలికిన 7 మాటల ధ్యానాన్ని మీరు మా ముందుంచారు ప్రభు. అందును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగోనైనా ఎంతో మందికి లేని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఇదిగోనైనా తండ్రి ప్రభువా, 7 ముద్రలు మా ముందుంచి ఉన్నారు ప్రభు. ఇదిగోనైనా తండ్రి ప్రభువా,
ఎన్నో నాయన శిలువ ధ్యానాలు, ఎన్నో నాయన వర్తమానాలు విన్నాం ప్రభా. ఈ వర్తమానం ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడారు. అందుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇక నాయన మా జీవిత విధానం ఎలా ఉండాలి, శిలువ ధ్యానం వల్ల మేము ఏం నేర్చుకున్నాం అనేది మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇక నాయన తండ్రి, వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు అని మీరు మాట్లాడారు ప్రభా. ఇదిగో నాయన ప్రార్థనా ముద్ర ప్రభా, మా జీవితాల్లో మేము నాయన ప్రార్థించే వారిగా ఉండడానికి, ఆ ముద్రను కలిగి ఉండడానికి మీరే సహాయం దయచేయండి ప్రభు. అదేవిధంగా నాయన ఎదుటివారు, రెండో మాట ద్వారా ఎదుటివారు కష్టంలో ఉన్నప్పుడు, మా తోటి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మేము స్పందించే ముద్ర ప్రభా, మీరు అంత కష్టంలో కూడా నాయన అర్థంగాని క్షమించారు నాయన. పరదేశంలో నిశ్చయంగా నువ్వు నాతో పరదేశంలో ఉండు అని సెలవించారు ప్రభా. ఇక నాయన తండ్రి ప్రభా, అదే విధంగా నాయన మీరు అంత కష్టంలో కూడా ప్రభా ఆ దొంగని ప్రభా పరదేశంలో చేర్చుకున్నారు. అదే విధంగా నాయన మేము ప్రతి ఒక్క విషయంలో స్పందించే ముద్ర కలిగి ఉండటానికి సహాయం దయచేయండి ప్రభా. అదే విధంగా నాయన మూడో మాట ద్వారా ప్రభా తండ్రి ప్రభా, బాధ్యత అనే ముద్ర ప్రభా. ఎంతో మంది నాయన తల్లిదండ్రులను ఇబ్బంది పెడతా ఉన్నారు, తోటి వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు నాయన. తల్లిదండ్రులని ఇబ్బందులు ఉన్నప్పుడు నాయన, తోటి వారి ఇబ్బందులు ఉన్నప్పుడు నాయన, వారి యందు మేము ప్రేమ కలిగి ఉండాలనే ముద్ర మూడో మాట ద్వారా అటువంటి ముద్ర కలిగి ఉండడానికి మీరే మాకు సహాయం దయచేయండి ప్రభా. యేసు రాజా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇది నాయన నాలుగో మాట ద్వారా ప్రభా, దేవా నా నేల చెయ్యి విడిచితి అని మాట్లాడారు ప్రభా. ఇది నాయన తండ్రి ప్రభా, అంత బాధలో కూడా నాయన తండ్రి ప్రభా ఆ ఎడబాటు అనేది నాయన మీరు మాకు నేర్పిస్తా ఉన్నారు ప్రభా. ఇదిగో నాయన ఆత్మీయ ఎడబాటు నాయన ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. ఎటువంటి ఘోరమైన బాధ ఉన్న ప్రభా నాయన తండ్రి ప్రభా, నాయన తండ్రి ప్రభా ఆ ఎడబాటు తట్టుకోలేనిది నాయన. ఆ ఎడబాటు అనేది లేకుండా నాయన కలిసి ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యనైనా ఐదో మాట ద్వారా ప్రభా దప్పికొనుచున్నానని సెలవిచ్చారు నాయన. ఇక ప్రభా మేము నాయన మా జీవితాల్లో ప్రభా ఆత్మల దాహం అనే ముద్ర కలిగి ఉండటానికి సహాయం దయచేయండి ప్రభా. ఇది నైనా కనీసం మా జీవితాల్లో ఒక ఆత్మనైనా నైనా మేము రక్షింపబడే విధంగా నాయన అటువంటి పరిచర్య సహాయం చేయడానికి సహాయం దయచేయండి ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా ఆరో మాట ద్వారా నాయన సమాప్తమైనదని సెలవిచ్చారు ప్రభా. యేసు రాజా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మేము చేసే నాయన పరిచర్యలు, మేము చేసే సేవా మార్గాల్లో ప్రభా ఒక టార్గెట్ అనేది ఉన్నాయి ప్రభా. అటువంటి టార్గెట్ అనే ముద్ర మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి ఆయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఏడో మాట ద్వారా నాయన తండ్రి ప్రభా తండ్రి చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని సెలవిచ్చారు నాయన తండ్రి ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా, మేము చెప్పే నాయన మా జీవిత విధానంలో ప్రభా నాయన లెక్క అప్పచెప్పడంలో అనే ముద్ర కలిగి ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కటి నాయన తండ్రి ప్రభా అకౌంటబుల్ గా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా, మీరు మాతో మాట్లాడిన ఏడు ముద్రలు నాయన తండ్రి ప్రభా మా హృదయంలో భద్రపరుచుకుని ప్రభా అటువంటి జీవిత విధానాన్ని మేము జీవించలాగన ఈ నాయన తండ్రి ప్రభు ఈ గూగుల్ మీట్ లో కూడి ఉన్న ప్రతి ఒక్కరు అవలంబించడానికి, ప్రతి ఒక్క కుటుంబం అవలంబించడానికి సహాయం దయచేయండి ప్రభా. నాయన తండ్రి ప్రభా, మీరు ఇచ్చిన నాయన తండ్రి ప్రభా వర్తమానాన్ని బట్టి మీకే వందనాలు. మా సేవకులను ఆశీర్వదించండి, దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఇంకా అనేకమైన పరలోక మర్మాలు నాయన మేము తెలుసుకుని లాగిన సహాయం దయచేయండి ప్రభా. ఇది నాయన తండ్రి ప్రభా ఈ ఉదయ కాలంలో ఈ విధంగా కూడి నాయన మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, మీ మాటలు వినడానికి, మిమ్మల్ని ప్రార్థించుకోవడానికి ఎంతో మంది లేని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందరిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన తండ్రి ప్రభా నేను చేసిన ఇచ్చిన కొద్ది ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారిని అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఈ 2025 సంవత్సరం ఈ లెంట్ డేస్ ను ఈ విధంగా మరి గూగుల్ మీట్ ద్వారా మా గృహాలలో ఉన్నప్పుడే మరి తెల్లవారుజామున మేము ఎంతో ఆసక్తి కలిగిన వారముగా కలిసి ఈ విధంగా నేను ధ్యానించుటకు మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి నీకు వందనాలు. ఇది ప్రభువా మా వల్ల కలిగినది కాదు, ఇది కేవలం నీ నడిపింపు అని మేము నిన్ను కృతజ్ఞతాస్తుతులతో ఆరాధిస్తున్నాం నాయన. ఈ పిలుపును అందుకొని ఎందరైతే క్రమముగా పాలు పొందినారో
వారందరినీ మీరు చూస్తూ ఉన్నారు. వారందరి కొరకైనటువంటి జీతము తీసుకొని వారి దగ్గరికి మీరు వస్తూ ఉన్నారు. వారికి ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలము వారు అనుభవింప చేయడానికి మీరు బయలుదేరుతూ ఉన్నారు. వారు ఏం విత్తారో అది కొయ్యడానికి పంట వారి కొరకు పండుతూ ఉంది. వారు ఎంత శ్రమల గుండా వచ్చారో, ఎంత మెడుకు తెచ్చుకున్నారో, ఎంత మత్తును వదిలేసుకున్నారో, ఈ ప్రాతకాలం పట్టేటువంటి గాఢ నిద్రను ఎన్నిసార్లు వాళ్ళు పోగొట్టేసుకున్నారో అంతకంతకు గొప్ప విశ్రాంతిని, గొప్ప నెమ్మదిని, గొప్ప మరి స్థిమితమైనటువంటి స్థితిని తిరిగి ఇవ్వటానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, ప్రతి ఒక్క బిడ్డను మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు ఇంట్లో వాళ్ళని చూస్తున్నారు. ఏంటి మా అమ్మ 4ంటికి 4:30 లేచింది, మా నాన్న ఏంటి 4:30కి లేచి మోకాళ్ళు లేచి ఫోన్ ఆన్ చేస్తున్నాడు, ఏం జరుగుతుంది? పిల్లలు అప్పుడప్పుడు కళ్ళు తెరిచి చూస్తా ఉన్నారు. వాళ్ళ మీద ఒక ముద్ర వేయబడింది ప్రభువా, వాళ్ళ మీద ఒక ముద్ర వేయబడింది. మా ప్రియులు కిరణ్ కుమార్ గారు ఒక సాక్ష్యం చెప్పాడు ఆయన వాళ్ళ తండ్రి గారి గురించి. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు తెల్లవారు గట్లో వాళ్ళ నాన్నగారు మేలుకొనరే, మీరు మేలుకొనరే అని పాట పాడాడు మా నాన్నగారు. మాకు సరిగా నిద్ర పట్టినట్టుగా ఉండేది. మా అమ్మ మా నాన్న చీకటితో లేచి మేలుకొనరే, నిద్ర మేలుకొనరే అని పాట పాడుతూ ఉండేవాళ్ళు మా తండ్రి గారు అని. ఆ ముద్ర కిరణ్ గారి జీవితం మీద అక్షరాల పడిపోయింది నాయన. అది వాళ్ళ పిల్లలకు కూడా పడింది. ఈ లెంట్ డేస్ లో ఈ 20 ఉదయకాలం జరుగుతున్నటువంటి ప్రార్థన, ఈ ముద్ర కూడా కుటుంబంలో ప్రతి సభ్యుని మీద మీరు ముద్రించారని నమ్ముతున్నాను. ప్రభానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభానికి స్తోత్రం, స్తోత్రం. మా పిల్లలకి మేము ప్రసంగాలు చేసే కంటే, మేము ఉపన్యాసాలు ఇచ్చేదానికంటే, మేము వ్యవహరించే శైలి, మా ఆసక్తి, మా ప్రాధాన్యతల క్రమం, ఇది పిల్లల మీద గొప్ప ప్రభావం చూపి వాళ్ళ మీద ఒక మార్క్ పడుతుంది. నాయన నీకు స్తోత్రాలు. నాయన అలాంటి గొప్ప స్థితిలో మమ్మల్ని ఉంచావు. దాదాపుగా 60-70 కుటుంబాలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. కానీ కేవలం 10 నుంచి 15 కుటుంబాలు మాత్రమే ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాయి. కొంతమంది పాపం వాళ్ళకు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు బట్టి ఒక రోజు రాలేకపోయారు. కొంతమంది ఒక అనారోగ్యాన్ని జయించలేక రాలేకపోయారు. మరి కొంతమంది అలారం పెట్టుకొని కూడా ఒక రకమైనటువంటి మత్తు, ఎందుకంటే తెల్లవారుజామున పట్టే నిద్ర 24 గంటల్లో మిగతా నిద్రల కంటే చాలా ఎక్కువ పడుతుందని మేము తెలుసుకుంటున్నాం. మరి అట్లాంటి నిద్రను బలంగా పెట్టి వచ్చిన వారి అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వాళ్ళకి నేను ఇవ్వగలను ప్రభు, వాళ్ళకి నేను ఎలా తిరిగి ఆ ఫలం ఇవ్వగలను? నీవే వాళ్ళకి ఆ ఫలాన్ని దయచేయను. నీవే వారికి ఫలాన్ని దయచే, నీవే వారి యొక్క కష్టానికి తగ్గ ఫలం అనుగ్రహించు, నీవే వారికి బహుమానం దయచేయండి. నువ్విచ్చే శ్రేష్టమైన ఈవుల చేత ఈ 15-20 కుటుంబాల మీద నీ అమూల్యమైనటువంటి ఆశీర్వాదపు జల్లులు కురిపించండి, కురిపించండి, కురిపించండి. అమూల్యమైనటువంటి బహుమానాల చేత మీరు తిరిగి వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మరి ఏ ఇంట్లోనైతే శోకం ఉందో ఆ శోకతప్త హృదయాలను మీరు దర్శించి వారిని ఆనందింప చేయండి అయ్యా. ఏ మనిషి అయితే మంచం మీద ఉండిపోయినాడో లేవలేక ఆ పేతురు అత్తను ముట్టి లేపినట్లుగా దయచేసి మీ హస్తాన్ని చాచి లేపండి. పొరుగు వారి చేత ఇబ్బంది పడుతున్నారు, ఎవరైతే మతోన్మాదుల చేత మరి వేధింపబడుతున్నారు, ఎవరైతే బంధుమిత్రుల చేత వెలివేయబడ్డారో, పరిస్థితులు బట్టి ఎంతమంది అయితే హీనపరచబడుతున్నారు, ఈ ఉదయకాలం ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈ సిలువ మీద వేలాడుతున్న నీవు మా కొరకు దాచిపెట్టిన ఆ గొప్ప దైవ దీవెన
మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాస సమాధానములు ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఈ వేళంతా కూడా మనతో ఉండి నడిపించే దేవుని కృప మీ అందరికీ, నాకు, మనకు, సంఘానికి తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.